సార్లుగా కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యి మనందరికీ ఎంతో ఆప్తుడుగా ఆత్మీయంగా ఉంటూ మనం కావలి మనమనే కాదు కావలి నియోజకవర్గంలో ఎవరు చిన్న పని ఉన్నా వెళ్ళినా కొద్దిగా దగ్గరికి తీసుకొని వాళ్ళ పని ఏమిటో కనుక్కొని సాధ్యమైనంత మటుకు వాళ్ళందరికీ కూడా మంచి చేయడానికి ప్రయత్నిస్తున్న మన ప్రియతమ ఎమ్మెల్యే నాకు దగ్గర మిత్రుడు చిరకాలంగా ప్రతాప్ కుమార్ రెడ్డి ఈసారి ఎలక్షన్లో నిలబడడం జరుగుతుంది. ఈసారి గెలిస్తే తప్పనిసరిగా మంత్రి అవుతాడు అనేది మనందరూ తెచ్చుకుందాం, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరికీ సాధ్యమైనంత మటుకు వారికి సహకరించి ఒక మంత్రిని మనం గెలిపించుకోవడానికి ప్రయత్నించాలా అనేది మా అన్న ఇంటికి రావడం జరిగింది, మా ప్రకాష్ రావు గారి ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడే మా ప్రసాద్ చెప్తున్నాడు, లాస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎమ్మెల్యే అవ్వడం జరిగింది, ఈసారి కూడా అట్టే అవ్వడం జరుగుతుంది అని మా అందరి ఆకాంక్ష నెరవేరద్దని మనందరం కూడా ఆశిద్దాం. ఈరోజు మూడవ హ్యాట్రిక్ కోసము భగవంతుడు ఎన్నికల బరిలోకి దించాడు. ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉన్నవి మన ప్రతాపన్నకి. ఆయన మూడవ హ్యాట్రిక్ బ్రహ్మాండంగా కొట్టి మనకి మినిస్ట్రీ, మనకి లేదు మినిస్ట్రీ మన చాలా కాలంగా మన నెల్లూరు జిల్లాకి. ఆయన మినిస్ట్రీ కావడం, కావలి నియోజకవర్గం అంతా పచ్చగా కళకళలాడాలని, అందరికీ ఉద్యోగాలు రావాలని, అందరి జనమంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఆయన భేషజం లేని వ్యక్తి, ఇంత గర్వం కూడా ఉండదు, ఎంతో హైట్గా పోయి ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడు ఒదిగిపోయే ఉంటాడు. అదొక స్పెషల్ మనస్తత్వం కలిగిన మన ఎమ్మెల్యే గారు ఎంతో ఉన్నత పదవులు పోవాలని ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం భలే తమాషాగా ఉంది. ఇదంతా వీళ్ళంతా ఇక్కడ కలవటం. నమస్కారం. ఈరోజు నిజంగా ప్రకాష్ అన్న అంటే బీపీఎస్ అంటేనే ఫేమస్. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా బీపీఎస్ అంటే కావలిలో ఫేమస్. అటువంటి బీపీఎస్ గారి ఒక కుమారుడు మన ప్రకాష్ అన్న, అదేవిధంగా ఎవరన్నా, అదేవిధంగా ప్రసాద్ గారు అందరూ కూడా ఆప్యాయంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి అల్పాహార విందు ఏర్పాటు చేయడం వాళ్ళ మిత్రులతోటి నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరి ఆశీస్సులు కూడా ప్రతిసారి నాకు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే చెప్పాడు మా ప్రకాష్ అన్నారు, గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే అయ్యాను, ఈసారి తప్పకుండా మళ్ళీ వచ్చావు, మళ్ళీ హ్యాట్రిక్ కొడతావు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మినిస్ట్రీ అవుతామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మన కావలికి అది అవసరం కూడా. మన కావలి అభివృద్ధి చెందాలంటే తప్పకుండా మనకి కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా మనకి ఆశీర్వాదాలు ఇస్తారు. అదేవిధంగా మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోయడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం. అందుకే ఈరోజు మన కావలి అభివృద్ధికి అటు రామాయపట్నం పోర్టు, ఇటు ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా కావలి టౌన్ రోడ్డు, అదేవిధంగా చిత్తూరు నుంచి కావలికి హైవే, అదేవిధంగా కావలి బ్యాలెన్స్ రిజర్వాయర్, కావలి బ్యాలెన్స్ రిజర్వాయర్, బైపాస్ కెనాల్, ఇవన్నీ కూడా మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకునే దానికి కూడా ముందు అవకాశం. కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడబెట్టుకోకూడదు. తప్పకుండా దాన్ని సాధించుకునే దానికి మనం ఎప్పుడు కూడా ముందుండాలంటే తప్పకుండా. ఎందుకంటే ఒక మనిషి ఒక 5 సంవత్సరాలు ఉంటే కొంత మాత్రం చేయగలడు. ఇంకొక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే అది ఏ విధంగా అభివృద్ధి చేయాలో తప్పకుండా మాకు కూడా. ఎందుకంటే గడిచిన అధికారం వచ్చినాక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం మాకు వేస్ట్ అయిపోయింది కోవిడ్ వల్ల. తర్వాత జగనన్న సంక్షేమ పథకాల వల్ల కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం.
ఈసారి అటువంటిది ఉండదు. ఎందుకంటే మన రెవెన్యూ కూడా పెరుగుద్ది, అటు ఒక పక్క సంక్షేమ పథకాలు అదేవిధంగా కావాలి నేర్చుకోక అభివృద్ధి రెండు కూడా చేసుకోవాలంటే తప్పకుండా అన్న ఏదైతే చెప్పాడో అది జరిగి తప్పకుండా కావాలి నేర్చుకోవాలి అభివృద్ధి పదవికి తీసుకెళ్ళాలని, అదేవిధంగా కావాలని ప్రశాంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనేది నా యొక్క అభిలాష. కాబట్టి తప్పకుండా అది చేస్తానికి ఎప్పుడు ముందుంటాను. ఈరోజు నాకు ఇక్కడికి ఆహ్వానించి ఆశీర్వదించిన మా ప్రకాశాలకు, అక్కకు, అదేవిధంగా డాక్టర్ రవి గారికి, అదేవిధంగా ప్రసాదానికి, ఆ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా శ్రేయభాషకుడికి, మా దామశెట్టి సేనన్న, అదేవిధంగా మన యాదగిరి, అదేవిధంగా సుధీరు, నారాయణ, మన మహేష్, అదేవిధంగా శ్రీనివాసు, జీవి అందరూ ఇదంతా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను.